ఇటీవలనే మన తమిళ సూపర్ స్టారు హీరో సూర్య నటించిన కంగో సినిమా థియేటర్లకు వచ్చింది. అయితే దీని గురించి రకరకాలుగా స్పందనలు అయితే వచ్చినాయి. ఇక చాలా మంది దీని గురించి ప్రతికూలంగా రివ్యూలు కూడా ఇచ్చిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈ రివ్యూల అన్నిటికీ మన సూర్య భార్య అయిన జ్యోతిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్పందించిందంట. అయితే సూర్య భార్య లెక్క కాకుండా సినీ ప్రియురాలు లెక్క ఈ సినిమా గురించి రాస్తున్నా అని ఆమె మొదలుపెట్టిందంట. అయితే కంగువ ఒక అద్భుతమైన చిత్రం. అయితే ఈ సినిమాల వాస్తవమే. అయితే అర్ధగంట వరకు ఈ సినిమాల మంచిగా లేదు. ఇక ధ్వని గిట్లా చాలా ఎక్కువ ఉన్నది. కానీ నిజంగా చెప్తున్నా గిస్వంటి పెద్ద పెద్ద సినిమాలల్లా గిస్వంటి చిన్న చిన్న లోపాలు సహజంగా చూస్తూనే ఉంటావు. ఇక ఎన్నో సినిమాలల్లా గిస్వంటి లోపాలు తప్పులు మనం చూసినాం. కానీ సినిమాల మటుకు కేవలం అర్ధగంట మట్టుకే కదా సరిలేనిది, మిగతా అంత మంచిగానే ఉన్నది కదా అన్నట్టుగా ఆమె చెప్పిందంట. కానీ నిజంగా చెప్తున్నా ఈ సినిమా ఒక అద్భుతమైన అనుభూతిని అందించింది. మునుపెన్నడూ చూడని ఛాయాగ్రహణం దీంట్లో ఉన్నది అని అన్నదంట. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ప్రతికూలమైన రివ్యూలు చూస్తుంటే గినక నేను ఆశ్చర్యపోయినా. అయితే గతంలో భారీ మొత్తం పెట్టి తీసిన చిత్రాలల్లా డైలాగులు మహిళల పరంగా అసభ్యకరంగా ఉన్నాయి. అయినా కానీ ఇటువంటి రివ్యూలు అనేవి మనం చూడలేదు. కానీ ఈ సినిమాల మటుకు రెండో భాగంలో మహిళలను వెట్టి తీసిన యాక్షన్ సన్నివేశాలు కానీ, ఇక చిన్నారి మీద కంగువకు ఉన్న ప్రేమ కానీ అసలు ఎవరు ఎందుకు మాట్లాడతలేరు. ఇక మొదటి రోజే ఇంతటి ప్రతికూలమైన రివ్యూలు చూసి నేను చాలా బాధపడ్డా. అసలు ఇంతటి మంచి చిత్రానికి అసలు ఇంత విభిన్నమైన కథను తీసుకొచ్చి చిత్ర యూనిట్ మనకు చెప్పినందుకు ప్రశంసలు ఖచ్చితంగా దక్కాలి. ఇక కానీ గిట్లా అసలు మనుషులు రివ్యూలు ఇవ్వడంలా సానుకూలంగా ఇవ్వడం మర్చిపోయినట్టున్నారు అనుకుంటా ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిందంట. అయితే ఇదంతా మంచిగానే ఉన్నది. కానీ ఇప్పుడు దీని మీద గాయని సుచిత్ర జ్యోతిక మీద గరమైందంట. ఇక ఆమె ఏమన్నదనంటే సూర్య భార్య జ్యోతిక గిట్లా ఇన్స్టాగ్రామ్ ఖాతాలకు వచ్చి కంగువ మీద అభిప్రాయం తెలియజేసింది, రివ్యూ ఇచ్చింది. కానీ అది మొత్తం పబ్లిసిటీ లెక్కనే అవుపడుతున్నది తప్ప మరి ఏం లేదు. సూర్యకు మద్దతు ఇయ్యనికనే మాత్రమే ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వచ్చి కంగువ సినిమా గురించి ఇట్లా మాట్లాడింది తప్ప ఇంకేం కనబడతలేదు అని అన్నదంట. అయితే ఈమె మంచిగా ప్రశంసించడమే కాకుండా అసలు ఈమె మీద ఈమెనే విమర్శకులు లెక్క కంగువ మీద చేసిన ట్రోలింగ్ అంతా ఇంత కాదు అని చెప్పి కమెంట్లు వేసిందంట. ఇక మరోపక్క జ్యోతికనే అంటున్నది కదా సినిమాల 30 నిమిషాల వరకు సినిమా మంచిగా లేదు అని చెప్పి. అయితే అట్లాంటి అభిమానులు గిట్లా 30 నిమిషాల తర్వాత సినిమా జూనికి రావాలి కదా అని సెటైర్ లేచిందంట. అంతేకాదు ఏరే సినిమాల నుంచి పోల్చుకుంటా ఆమె మహిళల మీద కించపరిచే విధంగా డైలాగులు ఉన్నాయి అని అన్నది. మళ్ళీ ఈ సినిమాలనేమో ఆమె మహిళల మీద మంచిగా భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి అని చెప్పడంతో అసలు ఇది కేవలం స్త్రీవాది ఒక కవరప్ లెక్కరే అవుపడుతున్న తప్పించి ఇంకేం లేదు అని కమెంట్లు పెట్టిందంట. అయితే ప్రస్తుతం ఈ కమెంట్లన్నీ నెట్టింట తెగ గరం ముచ్చట్లెక్క మారినాయంట. ఇక నాకైతే ఒకటి సందేహం ఈ ముచ్చట అంతా ఇన్న తర్వాత, ఇక సూర్య భార్య జ్యోతిక కాబట్టి సూర్యకు మద్దతు తెలియకుండా సూర్యకి విరుద్ధంగా మాట్లాడుతుందా ఏంది? చిత్రం కాకపోతే గమ్మత్తుగానే ఉన్నది కదా. అయితే ఏదైనా మాట్లాడే ముందుగల్లా ఇక వాళ్ళు అండగా నిలబడడం అనేది మనం చూస్తూనే ఉంటాం. గట్లనే ఉండాలా ఏ సమాజం అన్నాక. ఇక ఎవరి మనుషులకు వాళ్ళకు అండగా ఉండకుండా ప్రతికూలంగా మాట్లాడతారా ఏంది? ఇక అది ఎట్లయితే చెప్పురి. ఇక అందుకని చూసి ఇక ఏదైనా సరే కానీ గంగువ చిత్రం గురించి మరి ఇంత ఆరాలు తీయడం పెద్దగా అవసరం లేదు. ఇక మంచిగా ఉన్నదంటే చూస్తారు, మంచిగా లేదనంటే గమ్ముని ఇట్లా కూసుంటారు కదా. ఇక మీరు మధ్యలో వచ్చి మాట్లాడు ఇదంతా ఎందుకు చెప్పురు ఈ ముచ్చట. అందుకనే ఏదైనా సరే కానీ వాళ్ళు తేల్చుకుంటారు. మధ్యలో ఇంకొకరు దూరడం వల్ల ఇదంతా ఇక రోడ్డు మీద పడేటట్టుగా ఉంటుందని. అందుకనే ఏది ఉన్నా సరేగా మీరే మంచిగా మాట్లాడుకోవాలి, అన్నీ సర్దిపుచ్చుకొని ఉండాలి అని కోరుకుంటా. మళ్ళీ కలుద్దాం.